రైతన్నలు ఇది ఏది అంటే ఇక్కడ వచ్చేసి అన్నలు రసల్స్ వైపర్ చూసినారు అనమాట, అంటే రక్త పింజర చూసినారు. అయితే ఇక్కడ మెరకల కాలం కాడ అన్నోళ్ళు ఇక్కడ జీవనం ఉండేది, ఇక్కడే నిద్రపోయేది అనమాట. అయితే అన్న మీకు ఆ పాము ఎలా కనపడింది అన్న? ఇది ఇట్లా పోయేటప్పుడు అక్కడ పోయేటప్పుడు అట్లా వానట్లు దీంట్లోకి సత్తలేక వచ్చింది. సప్ప ఉంది కదా, అందుకోసం దాంట్లో చేరింది. మా పిల్లోడు చూసి ఈడే ఉందంటే ఇంకా ఈడే మంచి ఉన్నాం కావాలి దానికి. అట్లా ఇప్పుడు నైట్ పండుకుంటాం కదా, అది మామూలు పాము అయితే ఎక్కడ వాన అనుకుంటాం. అది కొండ పింజర కాబట్టి మా చుట్టుకుంటే ఇబ్బంది అవుతుంది అని. ఏం లేదు, అది కరిచిందంటే నవరంధ్రాలు ఎన్ని ఉంటే అన్నింటిలో నుంచి రక్తం వస్తుంది అనమాట, దాన్ని పట్టియాలని. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, దాన్ని రెస్క్యూ చేస్తాం. నక్కేమో కడ్డమైతారు. బొట్లు బొట్లు ఉండే పాము అంజనా దిద్దామని కదా, ఎంత లావు ఉండే నీకు పెట్టరా మీరు? మరి ఎక్కడ ఉన్నట అంత చెప్పు, అంతలా ఉందా? అంతలా చెప్పలేం అంతలా జంట పలకనే కళ్ళ వస్తున్నాను. చూస్తా చూస్తా ఎక్కడ పక్కలే బోల్ బోల్ దగ్గరను. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇండియన్ రసల్స్ వైపరు. దీని తెలుగులో రక్త పింజర అంటారు, ఇందులో చందన్ కూడా అంటారు. ఇది చాలా మోస్ట్ డేంజర్ స్నేక్ అనమాట. ఇది ఒక్క పారి కరిస్తే నాగంపం 6 సార్లు కరిసాలి అనమాట, అంత విషపూరితమైన పాము అనమాట ఇది. దీని విషం వచ్చేసి ఈమోటాక్సిన్ విషం అంటారు అనమాట, అంటే కిడ్నీలు వింద పడుతుంది పాము కరిస్తేనా. ఇది రాక రాడే ఇక్కడ ఎన్నికి చక్కర మనం అక్కడ నేను అక్కడ తిరిగితే ఏమవుతుందంటే నీడ పడుతుంది, నా నీడ. దీని కళ్ళు చూసి కదా అట్లా పిల్లి కళ్ళే, పిల్లి కళ్ళుగా కదా అంతేనది. ఇది చాలా ఫాస్ట్ దీని మూమెంట్ కూడా. అమ్మా ఇదేది రక్త పింజరప్ప, స్టిక్ గా ఇదాగచ్చు. చాలా డేంజర్ స్నేక్ అనమాట. మీరు చూసుకుంది కాబట్టి సరిపోయా. లేకుంటే ఇది ఏం జరుగుతుంది అంటే, ఇది కాటేసిందంటే మన దాని విషయం వచ్చేసి ఇమోటాక్సిన్ అంటారు. అంటే అది కరిసిందంటే మనకి వచ్చేసి కిడ్నీలో పాడైపోయేది. ఇది ఈ పాము కరిసిందంటే కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. మంచిగా బతాడా కిడ్నీలు ఫెయిల్ అయితే మరి అట్లా అనమాట. చాలా డేంజర్ స్నేక్ ఇది. మీరు చూసుకునే కాబట్టి సరిపోయా. రాత్రిపూట వచ్చి ఇక్కడ పనుకుంటా మాటున్నారు మీరు, మరొపాటున తొక్కింటే ఇంకా అయిపోయా కథం. ఒకరికి మన ఊరు పక్కన రాళ్ళదొడ్లో అక్కడికి ఒక అన్నకి ఇలాంటి పామే కరిసిందనమాట. కరిసింటే ఆయనకి ఇప్పటికి 16 దినాలు అవుతుందో నెల అవుతుందో ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఏముంది కాలు వస్తుందనా ఈ పాము కరిసింటదనుకో. ఇప్పుడు మన తొడకు కానీ షే కానీ కరిసింటదనుకో, కరిసిన కాడ గ్యాంగ్రేజ్ అవుతుంది, అంటే కులిపోత చర్మం. మరి చాలా డేంజర్ స్నేక్ అనమాట ఇది. అబ్బో ఎంత డేంజర్ స్నేక్ అంటే అంత డేంజర్ స్నేక్ అనమాట అది. బాగా వెళ్ళన్నా అంత సత్త తీసేది పడుతుంది అనుకుంటే కదా. ఊడక్కలు కాదు ఇంకా వచ్చలు పడల్లా. కానీ అన్న ఇటు అడుగు ఆడన్న కనపడితే దూరం ఉండండి అన్న. ఎందుకంటే రైతన్నలు బాగుంటే మనం అందరం బాగున్నట్టే కదా. చూసాడు కాబట్టి చెప్పా బొట్లు బొట్లు పడని కూడా తూకం కదా ఇదా బాగా పిడకలా ఉంది. నా దగ్గర ఎంత తూకం అవుతుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అని బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్.
ఇప్పుడైతే దీన్ని బంధించడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని బంధిస్తా అనా, మీరు ఆ డబ్బా తీసుకురండి. పోదాము. డబ్బు తీసుకురా. ఎంత ఫాస్ట్ అది కడ్డ అనుగుతుందా రసల్స్ వైపరాప అంతే మరి. కళ్ళు చూసివా దాని కళ్ళు? పిల్లి కళ్ళు చూడి చూసివా? ఇడిస్తే కూడా ఇప్పుడు అక్కడ దొరుకుతుంది అనిపిస్తుంది ఇది. పిల్లి కళ్ళేగా అయినా ఇంతవరకు బాగుండదు అప్పది. ఊపిరి చేదుకుంటది. ఊపిరి చేదుకునే కొద్ది దీని కళ్ళ బాగా చూపి. డబ్బా తీసుకురండి మరి. డబ్బా అండి. దీని అక్కమా బాగా చూపించుంటారు. రసల్స్ వైపర్ రక్త పింజర అంటారు దీని తెలుగులో. కొంతమంది కొండ పింజర కూడా అంటారు అనమాట. తెచ్చిరా డబ్బా? మూతది అబ్బా. ఇప్పుడు ఇది డబ్బా పెడితే కూడా ఎంత సత్తాయిస్తుంది కదా. చెప్పినట్టుంటుంది కూడా అసలు ఫుల్ ఫామ్ ఉండొచ్చు ఇప్పుడు. స్టిక్ అంది స్టిక్ కట్టండి. కడ్డి ఏట అందుకుంటుంది డబ్బాదే. ఇట్లా దానికి ఇట్ట చేయాలంగా. ఎట్ట అందుకునికి వచ్చా కదా. కాలు కట్టుకొచ్చిండే. అవు కదా. పుష్ అనేది ఏమి యా పామన పట్టచ్చనా. ఈ పాము అంటే కొంచెం యా స్నేక్ క్యాచర్ కొంచెం భయపడాల్సిందే. ఇంకా అంత ఫుల్ అని మెన్నోళ్ళు అయితే రావాల కానీ మనమే చూసాం దాన్ని. ఎక్కే